హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ విజయం బ్లాగ్స్ అండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. అందులో పచ్చపెసలు ఒక కప్పు, అలాగే పల్లీలు ఒక కప్పు, రాజ్మా ఒక కప్పు, అలాగే బ్రౌన్ శనగలు ఒక కప్పు, ఇవన్నీ సమభాగంలో తీసుకోవచ్చు. అలాగే వాటర్ తోటి అయితే 2 సార్లు అనేది కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టేస్తే ఓవర్ నైట్ అంతా నానాలన్నమాట అండి. ఇంకా ఉదయాన్నే ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, క్యారెట్, అల్లం తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇంకా మనం రాత్రి నానబెట్టినవి చక్కగా నానిపోయి ఇప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ కార్న్ ఉన్నాయని చెప్పేసి అయితే వేస్తున్నాను. ఇది మీ ఆప్షన్ అనమాట అండి, మీ ఇష్టము. 2 కప్పులు స్వీట్ కార్న్ అనేది వేసాను. ఇక రాత్రి మనం నానబెట్టుకున్న చిరుధాన్యాలన్నీ వేసేసి ఒక స్పూన్ ఉప్పు అనేది వేసేసి ఇక చక్కగా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేస్తే 2 నిమిషాలు మూత పెడితే చక్కగా ఆవిరికి మగ్గిపోతాయి అనమాట అండి. ఇలా పచ్చి వాటితోటి చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. ఈ సమ్మర్లో దోశ, ఇడ్లీ, ఉప్మా లాంటివి కాకుండా ఇలా ఒకసారి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు, భర్తకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి. అలాగే రాగి జావ కూడా ఖచ్చితంగా తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి.